హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రిబ్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మన ఈ రిబ్కా క్రియేషన్లో కంటిన్యూగా ఇప్పుడు మూవీస్కి సంబంధించిన డిస్కషన్స్ అయితే చేస్తూ ఉంటాను. మూవీస్ రివ్యూస్ కానీ ఎలా ఉంది ఏంటి ఇన్డెప్త్గా మాట్లాడతాను అనమాట మూవీస్ గురించి. కొత్త టాపిక్ స్టార్ట్ చేశాను కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు ఉంటే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా రిలీజ్ అయిన హిట్ 3 ద థర్డ్ కేస్ అనమాట. ఈ థర్డ్ కేస్ హిట్ 3 సిరీస్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ విశ్వక్సేన్ గారు చేశారు ఫస్ట్ కేస్ అనమాట. తర్వాత అడుషేస్ గారు చేశారు హిట్ సెకండ్ కేస్ అనేసి. ఇప్పుడు హిట్ థర్డ్ కేస్ని మన న్యాచురల్ స్టార్ నాని గారు చేశారు. అసలు యాక్చువల్లీ ఇది నాని గారి బ్యానర్లో వచ్చిన వాల్ పోస్టర్లో వచ్చిన సిరీస్ అనమాట. శైలేష్ కోలన్ గారు డైరెక్టర్ అనమాట దీనికి. హిట్ 3 మాట్లాడుకోవడానికి ముందు నేను దాని గురించి ఒక చిన్న స్మాల్ మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే నిజానికి నాకు హిట్ 3 అయితే అస్సలు నచ్చలేదు. ఫస్ట్ కేసుకున్న క్రేజ్ సెకండ్ కేసుకు లేదు, అంటే హిట్ 2కి లేదు. హిట్ 3కి వచ్చేటప్పటికి ఇంకా డిసప్పాయింట్ చేసింది. హిట్ 2 ఎక్కడ ఎగ్జైట్ అయ్యానంటే క్లైమాక్స్లో నాని గారి ఎలివేషన్ ఉంటుంది. ఆ ఎలివేషన్ మామూలుగా ఉండదు. అసలు ఆ రూత్లెస్ క్యారెక్టర్ అనేది చాలా అద్భుతంగా అనిపించింది. అలాంటి నాని గారు హిట్ 3కి వచ్చేటప్పటికి ఎలా సాగింది ఏంటి అనేసి మాట్లాడేసుకుందాం. నేను కొన్ని పాయింట్స్ రాసుకొని వచ్చాను అనమాట. ఈ పాయింట్అవుట్ చేస్తూ ప్రతి ఒక్కటి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీ నచ్చకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హిట్ 2లో నాని గారు ఇచ్చిన ఎలివేషన్కి, అంటే ఆయన క్యామియో రోల్ ఇచ్చారు కదా, ఆ రోల్కి హిట్ 3లో ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. అంటే సింకింగ్ లేదనమాట. హిట్ 2కి హిట్ 3కి సింకింగ్ లేదు. అలా లేకపోవడం వల్ల నాకు చాలా డిస్టర్బెన్స్గా అనిపించింది మూవీ అయితే. అంటే నేను వెయిట్ చేశాను, ఎక్కడైనా వస్తుందేమో ఆ సీన్ ఎక్కడన్నా రివీల్ చేస్తారేమో అనేసి. మేబీ మరి అది ఎందుకు తీసేసారో ఏంటో తెలియదు. అది క్యామియో రోల్ అలా రావాలి, నాని గారి ఇంట్రడక్షన్ తోటి క్లోజ్ అవ్వాలి అన్నట్టు లైక్ ఏదో చూపించారు. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ థింగ్, చాలామంది డిస్కషన్స్ అనమాట. అసలు మూవీ ఎందుకు అంతగా నచ్చట్లేదు జనాలకి, మూవీ కొంచెం డిసప్పాయింట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏదన్నా ఉంది అంటే అది స్క్రీన్ ప్లే చాలా డల్గా ఉంది, చాలా నీరసంగా అనిపించింది అనమాట. అంటే ఫస్ట్ ఒక 10 నిమిషాలు అసలు సైకో క్యారెక్టర్ నాని గారేనేమో అనేలా ఉండే సినిమా వెళ్ళంగా లోపలికి వెళ్తూ ఉంటే అబ్బా నీరసం వచ్చేసింది. అంత దారుణమైన స్క్రీన్ ప్లే. ఈ స్క్రీన్ ప్లే రాసేది ఎవరు? శైలేష్ కోలన్ గారు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ శైలేష్ కోలన్ గారు. అంటే ఆయన డైరెక్షన్లో ఒక డిఫరెంట్ మెథడ్ ఉంటుంది. ఆ డిఫరెంట్ మెథడ్ మనం ఫస్ట్ కేసులో చూస్తాం విశ్వక్సేన్ గారు చేసిన మూవీలో. అసలుకి ఎంత ఎగ్జైట్ స్క్రీన్ ప్లే అంటే ప్రతి క్షణం స్క్రీన్కి ఉక్కయ్యేలా చేస్తాడు. అసలుకి ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ, ఆ క్యారెక్టర్కి ఉండే ఒక వీక్ పాయింట్ కానీ, అవతల సైకోకు ఉండే ఒక అంటే లైక్ ఏమంటారు, ఆ టెంపర్ ఉంటుంది కదా సైకోకి. ఫస్ట్ కేసు చూడండి మీకు అర్థమవుతుంది. అలాగా అంత స్క్రీన్ ప్లే అంత ప్రెడిక్టబుల్గా రాసుకున్న శైలేష్ కోలన్ గారు ఇక్కడికి వచ్చేటప్పుడు స్క్రీన్ ప్లేలో చాలా అంటే చాలా అసలుకి దారుణమైన స్క్రీన్ ప్లే అనమాట. అంటే కొత్త డైరెక్టర్ కూడా అలాంటి దారుణమైన స్క్రీన్ ప్లే రాయడేమో అనేలా అనిపించింది అనమాట. స్క్రీన్ ప్లేలో చాలా పెద్ద మైనస్ ఏదైనా ఉందంటే అది స్క్రీన్ ప్లేనే, అందుకే ఫస్ట్ ప్లేస్లో పెట్టాను. సెకండ్ వన్ వచ్చేసి స్టోరీలో మేబీ నాకు తెలిసి నాని గారు ఇన్వాల్వ్మెంట్ అయ్యారేమో అనిపిస్తుంది. ఎందుకంటే స్టోరీ శైలేష్ కోలన్ గారు స్టోరీ చేస్తే అలా ఉండదు. మనం రీసెంట్గా చూసుకున్నాం సైంధవ్ మూవీ, లైక్ ఏదో ఒక మెడిసిన్ వచ్చేసి ఆ మెడిసిన్ కొన్ని కోట్లు ఉంటుంది అనేసి మూవీలో చూపిస్తారు. బట్ అలాంటి స్టోరీ హిట్ 1 కానీ, అదే మళ్ళీ హిట్ని మన హిందీలో చేయడం కానీ, హిట్ 2 కానీ, ఇలాంటి సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసే శైలేష్ కోలన్ గారు ఈ స్టోరీ ఏంట్రా బాబు, ఇంటర్వెల్ అంతా ఒకలా ఉంటుంది, ఇంటర్వెల్ తర్వాత సర్వైవల్గా మారిపోతుంది ఏంటి, అసలుకి చాలా కన్ఫ్యూజన్స్ వచ్చాయి. అసలుకి స్టోరీ నిజంగా శైలేష్ కోలన్ గారే నడిపించారా లేకపోతే నాని గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారా అనిపించింది. ఓకే, వాట్ ఎవర్ ఇస్తుంది ఏదైనా కూడా, స్టోరీ అయితే మాత్రం చాలా నిరుత్సాహపరిచింది. ఎందుకంటే మనం బేసిక్గా మనం రాజమౌళి మూవీస్ చూడొచ్చు, అందులో హీరోని ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత వెళ్ళంగా హీరోని డల్ చేస్తూ విలన్ని స్ట్రాంగ్ చేస్తాడు బేసిక్గా ఆయన సినిమాలలో.
అంటే ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేసరికి, ఇంటర్వెల్ తర్వాత విలన్ వీక్ అవుతూ ఉంటాడు, తెలియదు ఆడియన్స్కి కూడా. విలన్ వీక్ అవుతూ ఉంటాడు, హీరో స్ట్రాంగ్ అవుతాడు. క్లైమాక్స్కి వచ్చేటప్పటికి హీరోనే విలన్ ఓడిస్తాడు. అలా ఉంటున్నాయి ఆయన స్క్రీన్ ప్లేలో, అంటే ఆయన స్టోరీస్ బేసిక్గా. బట్ మనకి దీంట్లో ఏంటి, చాలా అంటే చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. స్టోరీ అయితే మాత్రం చాలా నీరసం వచ్చేసింది. అసలు సైకోలను చూస్తుంటే ఎవరైనా భయపడతారా? వీళ్ళు సైకోల బిహేవియర్ ఉందా ఎక్కడైనా? అసలుకి ఆ ట్రైలర్ చూస్తే ఎయ్ 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 అని అరుపులు కానీ, టేబుల్ని ఇలా 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 కొట్టి డైలాగ్ చెప్తాడు. అంటే మన ఓన్ ప్రాబ్లం వస్తేనే మనం రియాక్ట్ అవ్వకూడదు, ప్రాబ్లం మనది కాకపోయినా కూడా మనం రియాక్ట్ అవ్వచ్చు అనే డైలాగ్ కానీ, ఒక మనిషికి అంటే తప్పు చేసిన వాడు ఉంటే 6 ఫీట్ల గోతులో కానీ 6 అడుగుల సెల్లో కానీ ఉండాలని, లైక్ డిఫరెంట్ డైలాగ్స్ విషయానికి వస్తే మర్చిపోయాను. సినిమాలకు వెళ్తే చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి, అక్కడక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి. నాని గారు చెప్పే డైలాగ్స్కి నవ్వు వస్తుంది, అప్పటికప్పుడే ఒక ఎనర్జీ వస్తుంది, అప్పటికప్పుడే నీరసం కూడా వస్తుంది. అలాంటి డైలాగ్స్ కూడా ఉన్నాయి. బట్ ఏదేమైనా స్టోరీ అయితే మాత్రం చాలా అంటే చాలా పూర్గా ఉంది. హీరోకి ఇచ్చే ఎలివేషన్స్, అంటే హీరోకి ఎలా ఉన్నాయంటే ఎలివేషన్స్, లైక్ అప్పటికప్పుడు హైప్ క్రియేట్ చేస్తారు కదా, షార్ట్లు వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి మీమ్స్ లాగా అనిపించింది. కానీ ఏదో స్టోరీలో ఉండే ఆ ప్రెడిక్టబుల్నెస్ అవన్నీ కనిపించలేదు ఎక్కడ కూడా. ఓకే, ఇప్పుడు మన థర్డ్ వన్ వచ్చేసి ఇంకా బాగా డిసప్పాయింట్ చేసింది ఏంటంటే మ్యూజిక్. అసలు మ్యూజిక్ ఏం కొట్టారో నాకైతే అర్థం కాలేదు. అసలు స్టోరీలో మ్యూజిక్ తెలియట్లేదు, అంటే కావాలనే కొట్టించారా? ఎందుకంటే ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ని మనం అనొచ్చు, ద సేమ్ టైం డైరెక్టర్ గారిని కూడా మనం అనొచ్చు అనమాట. అంటే మ్యూజిక్ బాగలేని విషయం, ఎందుకంటే మ్యూజిక్ ఎలా కావాలి అని అడిగేది డైరెక్టరు, మ్యూజిక్ అలా కంపోజ్ చేయాల్సిన వ్యక్తి మ్యూజిక్ డైరెక్టరు. బట్ ఇక్కడ ఎవరు తప్పు చేశారో ఏంటో తెలియట్లేదు. కానీ వన్ చూసినప్పుడు అసలుకి ఆ మ్యూజిక్ ఒకలాంటి వైబ్ క్రియేట్ చేస్తుంది. థియేటర్లోంచి బయటకు వచ్చినా కూడా ఆ మ్యూజిక్ జుమ్ 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 అలాంటి ర్యాండమ్ మ్యూజిక్స్ ఉంటాయి అందులో, అవి మైండ్లో మెదులుతూ ఉంటాయి. అలాంటి మ్యూజిక్స్ వదిలేసి ఏం మ్యూజిక్ కొట్టారు అసలుకి హిట్ 3కి, నాకు అర్థం కావట్లేదు. మేబీ డైరెక్టర్ గారు అలా అడిగారేమో, నాకు ఇలాంటి మ్యూజిక్కే కావాలి అనేసి. బట్ మ్యూజిక్ అయితే మాత్రం అంత చెప్పుకోదగ్గది కాదు. మ్యూజిక్ అయితే బాగా డిసప్పాయింట్ చేసింది. అక్కడక్కడ ఎలివేషన్స్, నాని గారికి ఎలివేషన్స్ పడే దగ్గర తప్ప మిగతా ఎక్కడ కూడా మ్యూజిక్ అసలు నథింగ్, అంతే, ఏం లేదు మ్యూజిక్లో. ఓకే, ఫోర్త్ వన్ వచ్చేసి అసలుకి దీని గురించి మాట్లాడాలా వద్దా అనిపిస్తుంది, బట్ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఓవర్ ప్రమోషన్ అయిపోయింది హిట్ 3కి వచ్చేసరికి. ఎందుకంటే మనం రీసెంట్గా చూస్తే వాల్ పోస్టర్ సినిమాలోనే మన కోర్ట్ మూవీ వచ్చింది. అసలు ఎంత బాగుందంటే, నాని గారు ఒక్కటే అన్నారు, శైలేష్ కోలన్ గారిని చూస్తూ, శైలేష్ ఏమనుకోకు, మీరు కోర్ట్ మూవీకి వెళ్ళండి, నచ్చకపోతే నా హిట్ 3కి రావద్దు అని అన్నాడు. చాలా ఎగ్జైట్ అయ్యాం కోర్ట్ మూవీ చూసి. ఆయన ఏ ఎక్స్పెక్టేషన్స్తో అయితే నాని గారు చెప్పారో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది కోర్ట్ మూవీ 100కి 200%. అంతమంది ఆదరించారు. మౌత్ టాక్ తోటి విచ్చలవిడిగా దానికి పెట్టిన బడ్జెట్ కంటే కూడా కలెక్షన్స్ చాలా బీభత్సంగా వచ్చేసాయి. దానికి రీజన్ ఏంటి? మూవీ ప్రమోషనే. అలాంటి మూవీ ప్రమోషన్ నాని గారు హిట్ 3కి వచ్చేసరికి చాలా ఓవర్ ద టాప్ అయిపోయింది. మేబీ ఆ ప్రమోషన్, అంటే ఓవర్ ద టాప్గా చేసిన ఈ ప్రమోషన్స్ కూడా సినిమాకి వీక్ అవ్వడానికి కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఎందుకంటే మీరు చేసే ప్రమోషన్ బట్టే కదా సినిమా చూడడానికి వెళ్తారు జనాలు. బట్ ఏదేమైనా కూడా శైలేష్ కోలన్ గారికి రిబ్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు సినిమా తీసేటప్పుడు దీంట్లో కాంప్రమైజ్ అవ్వకండి. స్టోరీ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, ఎవ్రీథింగ్. ఆ సైకో మీకంటూ ఒక విజన్ ఉంది. ఒక సైకోని ఎలా చూపించాలి, ఒక సైకోకి ఎలాంటి థాట్స్ పెట్టాలి, వాడిని ఎంత టెరపిక్గా చూపించాలి అనేసి. ఇప్పుడు లైక్ మీరు హిట్ 2లో చూస్తే అసలు సుహాస్ గారి దగ్గర నుంచి అలాంటి యాక్టింగ్, అంటే ఒక సైకోయిజాన్ని మీరు రాబట్టారంటే నిజంగా చాలా గ్రేట్. అలాంటి మీరేనా హిట్ 3కి వచ్చేటప్పటికి ఇలాంటి సైకోలను పెట్టారు? కాబట్టి మీరు మీ ప్యాటర్న్లోనే ఉండండి. మీ ప్యాటర్న్, మీ హద్దులు దాటి ముందుకు వెళ్ళకండి సార్, ప్లీజ్. సో ఫైనల్గా హిట్ 3 చూడొచ్చా లేదా అంటే వన్ టైం వాచబుల్ మూవీ. ఎందుకంటే సినిమా తీశారు, చాలా కష్టపడి తీస్తారు. సినిమా వెనక చాలా పెద్ద శ్రమ ఉంటుంది. ఆ శ్రమని గుర్తించిన వాళ్ళు అవుతారు మీరు సినిమా చూస్తే. తప్పకుండా సినిమా చూడండి. చూసిన తర్వాత మీ ఒపీనియన్ని కింద కామెంట్లో తెలియచేయండి. ఇది గైస్ వీడియో. మీరు కొత్తగా ఛానల్ని ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇచ్చుకోండి. నెక్స్ట్ మళ్ళీ
రెట్రో మూవీ ఉంది, దాని డిస్కషన్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.